ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. వారి యొక్క అస్త్రాలను వాడుతూ ఉన్నారు. కేంద్రంలో మోడీ వస్తే ఈడీఎఫ్ వచ్చిందో హైదరాబాద్కి, రాష్ట్రంలో 8వ తారీఖున రేవంత్ రెడ్డి గారు వస్తే తెల్లారి ఎండి సజ్జనార్ వచ్చిండు ఆర్టీస్. మరి వ్యక్తిగత కక్షలతో ఎట్లాంటి అథారిటీ లేకుండా ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ వారు నిన్న మా పార్టీని డిఫేమ్ చేసే విధంగా, ఎందుకంటే కాంగ్రెస్ సర్వేలో కూడా బాజిరెడ్డి గారికి గెలుస్తుంది, బీజేపీ సర్వేలో కూడా బాజిరెడ్డి గారికి గెలుస్తుంది, మా సర్వేలో ఆర్మూర్లో 41% ఉంది, హైయెస్ట్ ఉంది మొత్తం నిజామాబాద్. ఆర్మూర్లో హైయెస్ట్ సానుభూతి. మన జీవన్ రెడ్డిని ఓడిగొట్టడం గెలిపిస్తామనే మూమెంట్ లో ప్రజలు ఉంటే నన్ను డిఫేమ్ చేయాలని ఈ ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఒక 200 మందిని పంపించి ఏదైతే మాల్ జీవన్ రెడ్డి మాల్ ఉందో ఆ మాల్లకు అక్రమంగా ఎలక్షన్ కోడ్ ఉండగా నోటీస్ ఇవ్వకుండా 8వ తారీఖు నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చారు. వారు మాట్లాడారు. జీవన్ రెడ్డి అనేటోడు ఉన్నాడు అని కోడుకు విరుద్ధంగా నా పేరు తీసుకొని, నా భార్యకు నా కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి మాల్ పేరు తీసుకొని తెల్లారి నన్ను పంపించేసి దాని మీద ఎలక్షన్ కమిషన్ మేము ఫిర్యాదు చేసాం. అసలు ఈ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుందా లేదా నాకు అర్థమైతలేదు. కేంద్ర ఎన్నికల అధికారి చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా పట్టించుకుంటున్నా లేదా, వాళ్ళ భయం ఈ కాంగ్రెస్ బీజేపీకి ఉన్నదా లేదా తెలుస్తలేదు. దాని మీద వారు కంప్లైంట్ ఇచ్చారు. ఇది ఒకసారి యూపీఎన్ నిన్న రాత్రి 10 o'clock ఈ విధంగా మా పార్టీని డ్యామేజ్ చేసింది. మా నాయకుల పైన కేసులు పెడతా ఉన్నారు. మా బోధన్ మన షకీల్ ఎమ్మెల్యే కుమారుడి పైన ఇల్లీగల్ గా పెట్టిండ్రు, అక్రమంగా అరెస్ట్ చేసిండ్రు, జైలుకు పంపిరు. రోజాలో ఉన్న పిల్లగాన్ని ఇలా నా మాల మీద పెట్టి దుష్ప్రచారం చేసి లేని పేమెంట్ ఉన్నట్టు ఇల్లీగల్, ఏదైతే ఇల్లీగల్ ఉందో హైకోర్టులో కేసు పెండింగ్ ఉన్నది కేసు. మీరు అప్పీల్ దీని మీద ఎక్కువ మాట్లాడలేదు. అప్పీల్ 350/2024 పెండింగ్ ఉంది. ఏదైతే జిఎస్టీ మా దగ్గర తీసుకొని కేంద్రం కట్టలేదు, అదొక పెద్ద ఫ్రాడ్. దాని గురించి కూడా తక్కువనే చెప్తా. ఇది జిఎస్టీ ఆర్టీసీ కోర్టులో సబ్మిట్ చేసింది. 7.5 కోట్లు మేము కట్టినాం. 7,24,00,000 ఇప్పటికే కట్టేసినాం. పేపర్లలో 8 కోట్లు కట్టాలని అబద్ధం ప్రచారం. మా ఏసీపీ పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు, 3 జీపులు పంపిస్తున్నారు. ఆయన మీద కూడా కేంద్ర ఎన్నికల సంఘంకు ఫిర్యాదు చేసినాం. ఆ ఫోటోలు ఇచ్చినాం, ఆ ఫుటేజ్లు ఇచ్చినాం, వాళ్ళందరిది డాటా మొత్తం ఇచ్చినాం. మీడియా మిత్రుల దగ్గర కూడా ఉంది. డిఫామేషన్ కూడా ఎత్తున్నాం 100 కోట్లకి. వాళ్ళ మీద ఎవరెవరు వచ్చారు, కండక్టర్లు డ్రైవర్లు వచ్చారు, వాళ్ళు ఎందుకు వచ్చారు. ఇది జిఎస్టీ. మేము కట్టిన జిఎస్టీ మా దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని కేంద్రంకు జిఎస్టీ కట్టాలి. ఆర్టికల్ 265 ఆఫ్ జిఎస్టీ యాక్ట్, ఆర్టికల్ 265 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇండియన్స్, నో ట్యాక్స్ షెల్ బి లేవిడ్ ఆర్ కలెక్టెడ్ ఎక్సెప్ట్ బై అథారిటీ ఆఫ్ లా. వీరికి వసూలు చేసే హక్కే లేదు. 18, 2019, 2020, 21, 22, 23లో నా దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేసి, మరి నేను ఒక చదువుకున్న వ్యక్తిని, లాయర్ని, నా దగ్గరనే వసూలు చేసి సెంట్రల్ జిఎస్టీ కట్టలేడు ఈ సజ్జన. ఫ్రాడ్, ఇది చీటింగ్ కేసు. ఇది వేరే కేసు బుక్ అవుతుంది. ఎలక్షన్ కోడ్ ఉండగా మా పార్టీని డిఫేమ్ చేసి మా ఓట్లు మాకు రాకుండా మేము ముందంజలో ఉన్న దురుద్దేశంతో ఆయన నిన్న రావడం జరిగింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వెంటనే సిఎస్ గారు ఆయన విధులను స్తంభింపజేయాలా, ఈ జిఎస్టీ కట్టనందుకు కేసు బుక్ చేయాలా. సుమోటోగా కాదు, మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినాం. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్, టు ద చీఫ్ ఎలక్ట్రల్ కమిషన్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ అవినాష్ కుమార్ జీ, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్, మీకు కూడా ఒక్కొక్క కాపీ ఇచ్చినాం. వెంటనే విధులను నుంచి తప్పించాలి. ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ లో డీజీపీని విధుల నుంచి తప్పించారో, ఆయన ఒక క్రిమినల్ మైండ్, ఐపీఎస్ అయినా. అసలు ఐపీఎస్ ఎందుకు ఉండాలో నాకు అర్థం కాదు. ఐపీఎస్ అధికారి ఈయన డ్రైవర్ కాదు, కండక్టర్ కాదు. దీంట్లో వచ్చాడు ఈ జిఎస్టీ వసూలు చేసిండు, అది ప్రభుత్వానికి కట్టలే, కేంద్ర ప్రభుత్వానికి. మరి దేశ సంపద కదా, మోడీ గారు నల్లధనాన్ని వాపసు తీసుకొస్తాడు కదా. ఈ దేశ సంపదకు సంబంధించిన జిఎస్టీ డబ్బులు ఒక లాంటి దగ్గర వసూలు చేసిన 1,88,00,000 రూపాయలు, 76 లక్షల రూపాయలు లాంటి దగ్గర వసూలు చేసిన కేంద్ర జిఎస్టీ కట్టలేదంటే, మామూలు దుకాణాలు నిజామాబాద్ ఆర్టీసీ బస్ స్టాపులు ఉన్నాయి, ఆర్మూర్ బస్ స్టాండ్ లో ఉన్న షాపులు, ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా కరీంనగర్ లో ఉన్నాయి, ఖమ్మంలో ఉన్న షాపులలో
ఒక 200-300 కోట్ల కుంభకోణం ఉంటుంది అని చెప్పి జిఎస్టీ ఆఫీస్ కూడా కంప్లైంట్ చేసినాం సార్. ఇది సార్, ఇది కంప్లైంట్. ఇది కూడా కాపీలు ఇస్తాం మీకు, ఇది కూడా మీకు కాపీలు ఇస్తామని. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఎజెండా బాజిరెడ్డి గారు ముందంజలో ఉన్నారు. ఆయన తట్టుకుంటలేరు, పెద్ద మంది ఎక్కువ తిరగాలనుకున్నాడు. మా బాజిరెడ్డి సార్ జీవన్ రెడ్డి కంటే ఎక్కువ తిరిగేసరికి నాకంటే జగిత్యాల జీవన్ రెడ్డి కంటే అరవింద్ దొరకకుండా కారు 300 స్పీడ్లో తిరుగుతుంది. ఇక బాల్కొండ, మోదన్, నిజామాబాద్, అర్బన్ రాత్రి 2 దాకా పని చేస్తున్నాడు. చెంతలు వచ్చినాయి రేవంత్ రెడ్డికి. ఎక్కడ పోలేడు సీఎం. ఒక్క నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ టౌన్ లో గణేష్ అన్నకు భయపడి నామినేషన్కి వచ్చింది. మళ్ళా గణేష్ అన్నకు భయపడి మళ్ళీ ఒక మీటింగ్ పెట్టింది, కార్నర్ మీటింగ్. అది కూడా ఫెయిల్ అయింది. మళ్ళీ ఇది కాక ఆరుమూరులో ఒక మీటింగ్ వచ్చింది. అన్యాయంగా అక్రమంగా ఇందిరాగాంధీ పీరియడ్ లో ఎమర్జెన్సీ చూసినాం. బీజీ గౌడ్ గారు అంటూ ఇందాక ఇందిరాగాంధీ పీరియడ్ లో ఎమర్జెన్సీ చూసినాం. అది అప్రకటిత ఎమర్జెన్సీ ఉంది. వాళ్ళేమో మోడీ ఈడీ అంటారు, ఈయనేమో ఎండి సజ్జనార్. ఈ సజ్జనార్ యొక్క అక్రమ ఆస్తులు కూడా 3000 కోట్లు ఉన్నాయి. సైబరాబాద్ కమిషనర్ గా ఉన్నప్పుడు 3000 కోట్లు సంపాదించాడు. అనేక విల్లాసాలలో ఆయన యొక్క ఇల్లు ఉన్నాయి. ఆయన ఒక స్పెషలిస్ట్, ఒక ప్రత్యేకత ఉంది. సుప్రీంకోర్టు కూడా ఆయన అక్యూజ్డ్ గా చేయబోతుంది. ఎందుకంటే ఆయన కేసులు ఏమున్నాయి అందరికి తెలుసు. చాలా మంది అమాయకులైన చంపిన కేసులు కూడా ఉన్నాయి, అవి కూడా బయటకు వస్తాయి. అదేవిధంగా నేనేమంటున్నానంటే ఈ ఏదైనా అథారిటీ ఉంటే, పోలీస్ ప్రొటెక్షన్ ఉంటే జిల్లా సిపి గారు కూడా ఇవ్వచ్చు, మాకు అభ్యంతరం లేదు. ఏసీపీ ఇప్పుడు మా విజీ గారికి ఇవ్వమంటారు, ఇస్తారా పోలీస్ ప్రొటెక్షన్? మా గణేశానికి ఇవ్వమంటారు, ఇస్తారా? ఒక మాజీ ముఖ్యమంత్రి అయితే ఆర్మూర్లా ఒక్క కానిస్టేబుల్ పెట్టిండు ఏసీపీ బసవారెడ్డి గారు. ఒకటే కానిస్టేబుల్, మొత్తం డ్రోన్ కెమెరాలలో ఉంటుంది. ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రోటోకాల్ లేదు, ట్రాఫిక్ కంట్రోల్ లేదు, ఏమనంటే పటాకులు కొట్టనియరు. ఇవన్నీ ఏమంటే వాళ్ళకి భయం పుచ్చుకున్నారు, వాళ్ళకి ఆర్డర్స్ ఇస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి కనసాగిలో పనిచేస్తూ ఉన్నాడు. ఇది పూర్తిగా తప్పు. ఇది ప్రజాస్వామ్య విరుద్ధం. దేశ సంపదను కొల్లగొడుతుండు. వెంటనే దర్యాప్తుకు ఆదేశించారు. ఈయనని ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయాలా, విధుల నుంచి బహిష్కరించాలి. ఈయన ఇంకోటి నిన్న చెప్తున్నారు సార్, డ్రైవర్ కండక్టర్లకు చెప్తుండట, ఆర్ఎంలకు డిఎంలకు కాన్ఫరెన్స్ కాల్ పెట్టి మాకు దొరకలేదు ఇన్ఫర్మేషన్, దానిని కూడా మేము తీస్తున్నాం. ఎక్కడన్నా రికార్డింగ్ ఉంటే వెంటనే ఎలక్షన్ డ్రైవర్ కండక్టర్ అందరు కూడా కాంగ్రెస్ కు ఓటేయాల ఫ్రీ బస్ ఇచ్చిందని చెప్పిస్తుండట. కండక్టర్లు బస్సులు ఎక్కగానే కాంగ్రెస్ వేయండి అని చెప్పించుండట. ఇదొకటి మాకు వచ్చింది మా దృష్టికి. ఇంకోటి ఇవన్నీ ఎందుకు ఎత్తుందంటే రాజ్యసభ వస్తుంది. ఈయనకి రాజ్యసభ కాంగ్రెస్ నుంచి కర్ణాటక 1000 కోట్ల ఆస్తులు తెలంగాణలో సంపాదించారు. ఈయన సైబరాబాద్ కమిషన్ అప్పుడు కూడా హైదరాబాద్ లో కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళందరికీ లాడ్జీలు ఫ్రీ. 5 వెహికల్ ఎప్పటికీ రైల్వే స్టేషన్ లో, విమానాశ్రయంలో గవర్నమెంట్ ఉంటుంది. కర్ణాటక నుంచి ఎవడొచ్చినా పొద్దున ఉదయం కర్ణాటకని కలిస్తే సాయంత్రం మళ్ళా 10 గంటలకు కూడా కర్ణాటకకి పండించి పంపుతుంది. అక్రమ ఆస్తులు అన్ని విల్లా ప్రాజెక్టులలో 7-10 ఉన్నాయి బినామీ ఆస్తులు. ఈ అక్రమ ఆస్తులను కూడా దర్యాప్తు జరపాలి. మరి మోడీ కేంద్రంలో ఉన్నటువంటి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తీసుకోకపోతే కాంగ్రెస్ బీజేపీ ఒకటే అవుతుంది సార్. ఆల్రెడీ సుదర్శన్ రెడ్డి అంతర్గతంగా ఏతుడు పని, అరవింద్కి ఏమని చెప్తుంది, గతంలో కూడా వేసింది. జీవన్ రెడ్డి అయితే వీడియోలో ఉంది, మా డి శ్రీనివాస్ కొడుకు అని చెప్పి నేను ఏమన్నా గతంలో అని చెప్పి. కాబట్టి ఈయన యొక్క విధులను వెంటనే నిలుపుదల చేయాలా, ప్రమాదం ఉంది. ఎలక్షన్ కమిషన్ కు భయపడతలేడు, మోసం చేస్తుడు. ఆయన ఒక పోలీస్ క్రిమినల్ మైండ్ ఇక్కడ ఉపయోగిస్తా ఉన్నాడు. ఒక ఐపీఎస్ ఇక్కడ ఏమవసరం ఉన్నాడు, డీజిల్ కమిషన్ కొట్టడానికి, టైర్ల కమిషన్ కొట్టడానికి, స్క్రాప్ అమ్ముకోనికి, ఆయనకి వచ్చి బస్సులు కొత్త బస్సులు కొట్టే తన కమిషన్లు తీసుకోనికి ఇళ్ళకి వచ్చింది. ఇక అన్న దుకాణం బంద్ అయిపోయింది, సైబరాబాద్ కమిషనర్ లేదు కాబట్టి ముఖ్యమంత్రి దగ్గర మార్కులు కొట్టడానికి, మా పార్టీని డ్యామేజ్ చేయడానికి, మా డ్రైవర్ కండక్టర్ ఆర్టీసీ అంటే ఎవరంటే ఉద్యోగస్తులు మా వాళ్ళు చెప్తా ఉన్నారు సార్. కాన్ఫరెన్స్ పెట్టి ఆర్ఎంలు డిఎంలు చెప్తున్నారు సార్, మీరు బస్సులు ఎక్కగానే ఆడవాళ్ళందరికీ చెప్పాలి, అమ్మ మీకు ఫ్రీ బస్ ఇచ్చారు, ఇట్లా చెప్తాం. దయచేసి ఎలక్షన్ కమిషన్ వెంటనే చర్యలు తీసుకోవాలి. మరి హుబ్లీలో ఉన్న ఆస్తులు, హైదరాబాద్ ఆస్తులు పట్టాలు తర్వాత ఏసీబీకి మేము మొత్తం మా దగ్గర ఉన్న లిస్టు, ఆయన ఉన్న ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి. బెసెల్లా ప్రాజెక్ట్ అని ఉంది, అక్కడ కూడా ఆయన 3 విల్లాలు ఉన్నాయి. అన్ని చెప్తాం. ఇక ఆయన మొత్తం జాతకం తీస్తాం. ఎందుకంటే ఇవాళ బిఆర్ఎస్ పార్టీ మీదనే ఆయన ఓడిపోలేదు. ఇంకోటి, కరోనా సమయంలో సార్ విలేకరులు వినాలే, కరోనా సమయంలో 100 కోట్ల మెడిసిన్స్ తీసుకొని కర్ణాటక పంపించింది. కర్ణాటక బీజేపీ పరేషన్ అయిపోయినాడు. వీడు ఇన్నిగానే ఎట్లా పంపిస్తుంది మందులని. ఇక్కడ ఫార్మసిటికల్ బెదిరించింది. నేను ఇలా ప్రెస్ మీట్ పెడతా అంటే
నాకు చాలా మంది ఫార్మస్యూటికల్ వాళ్ళు ఫోన్ చేసి సార్ మా దగ్గర కూడా 2 కోట్లు అయి తీసుకున్నారు సార్ మందులు, 1 కోటి తీసుకున్నారు సార్, కర్ణాటక పంపించిండు. ఎందుకు పంపించిందంటే అక్కడ ఎంపీ పోటీ చేయాలని. ఇప్పుడేమో ఎంపీ రాజ్యసభ కర్ణాటక నుంచి అన్నా తెలంగాణ నుంచి ఇస్తామని చెప్తే అవుట్ ఆఫ్ ద వేళ పనిచేస్తూ ఉన్నాడు. టీడీఎస్ కూడా మేము కట్టేది ఉంది 10%, దానికి 74 లక్షలు కూడా మేమే పే చేయాల్సినవి. దాని విషయంలో కూడా ఆయన ఎట్లాంటి అథారిటీ లేకుండా వచ్చింది, ఏం ఆర్డర్ లేదు, ఏం లేదు, ఆయన ఉట్టిగానే కోర్టులో కేసు పెండింగ్ ఉన్నది వచ్చిండు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ట్యాక్స్ ఎవేషన్ కింద కూడా క్రిమినల్ కేసు పెట్టాలా. ట్యాక్స్ ఎవేషన్ ఎవరు కూడా ఆర్టికల్ 265 ప్రకారం ఎవరు కూడా ట్యాక్స్ వసూలు చేయడానికి లేదు. B2B నా దగ్గర ట్యాక్స్ తీసుకుంటే వెంటనే ఇన్వాయిస్ రేజ్ చేయాలా, ఈ ఛానల్ ఇన్వాయిస్ చేయాలా, అప్లోడ్ చేయాలా. 18 అప్లోడ్ చేయలే, 18, 19, 20, 21 ఇది తీర్తా. ఇది కూడా ఆర్టీఐ కింద అప్లై చేసిన ఒక సుమారుగా 300 నుంచి 400 కోట్ల వరకు జిఎస్టీ పేమెంట్ ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఆర్టీఐలో మేము 15-20 రోజులు అప్లై చేసి ఇస్తలేము. కాబట్టి సజ్జనార్ మీద కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర సిఎస్ గారు వెంటనే విధుల నుంచి తప్పించాలా. ఇక్కడ అప్రజాస్వామ్యంగా నడుతుంది, ఇక్కడ ఎలక్షన్ ఉంది, వెంటనే ఆయన విధుల నుంచి తొలగించాలని చెప్పి మేము టీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నా మీద కూడా నేను గతంలో ఓడిపోవడానికి కూడా ఈయననే కారణం. అప్పుడు కూడా ఇట్లా దొంగ ప్రచారం చేసిండు, మళ్ళీ ఇప్పుడు మా బాజిరెడ్డి గారి విషయంలో కూడా చేస్తుడు. మేము చెప్పినా కూడా ఒకటి ఫోన్ చేస్తాడు, సంవత్సరం నుంచి 50 ఫోన్లు చేసిన, నా దగ్గర కాల్ లిస్ట్ ఉంది, రికార్డు ఉంది. కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం, వజ్రం, వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు, వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. వాట్సాప్ ఎత్తాడు, ఫోన్ ఎత్తాడు సంవత్సరం నుంచి ఈ ఎండి. కాబట్టి వెంటనే ఆయన విధుల నుంచి తొలగించాలని నేను ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తా ఉన్నా, వారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడే నేను కలెక్టర్ గారు కూడా మాట్లాడినా, వారికి కూడా డాటా అంతా పంపించడం. కలెక్టర్ గారు సిపి గారికి కూడా ఆర్డర్ చేశారు రిపోర్ట్ తెప్పిమని. కలెక్టర్ గారు కూడా రిపోర్ట్ తెప్పించుకోమని వాళ్ళకు ఉన్నాయి ఆర్డర్స్, అవి అయిపోతున్నాయి. ఎందుకంటే టైం లేదు, మనం ఈ 3 రోజుల్లో ఇన్ఫ్లుయెన్స్ చేసి మా ఓట్లు కొల్లగొట్టే అవకాశం ఉంది. కాబట్టి ఆయన వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి, ఆయన ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి, చర్యలు తీసుకోవాలని చెప్పి, ఆయన అక్రమ ఆస్తుల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి, ఆదాయంకు మించి ఆస్తులు ఉన్నాయి ఆయనకు. కర్ణాటకలో ఉన్నాయి, ఉట్లూరు ఉన్నాయి, ముంబైలో ఉన్నాయి, మహారాష్ట్రలో ఉన్నాయి, హైదరాబాద్ ఉన్నాయి. కూడా మేము మా డాట్ ఉంది, సందర్భం కాదు, మళ్ళీ ఇస్తాం 14 తారీఖు తర్వాత అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ మీడియా మిత్రులారా. అరే బాబు, 2013లో ఎవరున్నారా ఆ సీఎం గారు? ఓటుకు నోటు కేసులో నువ్వు బెయిల్ మీద ఉన్నావు, రెడ్ హ్యాండ్ గా దొరికినటువంటి దొంగ నువ్వు బెయిల్ మీద ఉన్నావు. నన్ను దొంగ అని చెప్పి నకిలీ జీవన ఇది 2013 అగ్రిమెంట్. ఏదైతే ఆ జాగా ఉందో ఆ జాగా 2013లో కాంగ్రెస్ ప్రభుత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం లో ఉన్నటువంటి అగ్రిమెంట్ ఇది మిత్రులారా. మీ అందరికి ఇస్తా. 2013 7వ నెల 5వ తారీఖు సార్ ఈ అగ్రిమెంట్ అయింది. మా ప్రభుత్వం వచ్చింది 14లో, నేను ఎమ్మెల్యే అయింది 14లో. ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సంబంధం లేదు, గోవర్ధన్ గారికి సంబంధం లేదు, కేటీఆర్ గారికి సంబంధం లేదు. ఈ విషయం ఇదొకటి. రెండోది, ఈ విషయంలో ఏదైనా ఆర్బిట్రేషన్ ఉంటే సికింద్రాబాద్ కోర్టుకు రావాలని చెప్పింది. ఇక్కడ క్లియర్ గా రాసింది కాలర్ నంబర్ అగ్రిమెంట్ లో. అదే విధంగా డిస్ప్యూట్ లో ట్యాక్స్ వసూలు చేయొద్దని కూడా ఉంది, అది కూడా ఉంది. ఇవన్నీ ఇల్లీగల్ పెట్టి ఇల్లీగల్ ట్రెస్పాస్ వచ్చేసి పార్టీని డ్యామేజ్ చేసే విధంగా. మెయిన్ ఏంటంటే కేసీఆర్ బస్ యాత్ర రాగానే ఆగమైపోతుంది రేవంత్ రెడ్డి. బస్ యాత్ర ప్రారంభమైన నుంచి పరేషాన్ రాత్రి నిలలేదు, ముఖమంతా నల్లగా అయిపోయింది. అటు అమిత్ షా మార్పింగ్ కేసు అయిపోయింది. పోలీసులు వచ్చి హైదరాబాద్ లో కూర్చున్నారు, ఢిల్లీ పోలీసులు. ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ లో కూర్చున్నారు అంటున్నారు. మరి నువ్వెందుకు 6 పంపించినవా పోలీసులని? నువ్వెందుకు మాకు పంపించినవా? నువ్వు మార్పింగ్ చేస్తే ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ వస్తే ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నావు, రావద్దు అంటున్నావు. మరి ఇక్కడ హైదరాబాద్ ఎందుకు ఆర్టీసీ సజ్జనర్ మీ ఎండి నీకు చెప్పరాశ ఆయన ప్రభుత్వాధికార ఒక పోలీస్ ఆఫీసర్ ఉండి ఎలక్షన్ కోడ్ ఉండగా ఎట్లా వస్తాడండి? ఎలక్షన్ కోడ్ ఉండగా ఎట్లా డిఫెండ్ చేస్తాడు? ఎట్లా మైకులు అనౌన్స్ చేస్తాడు? ఇదంతా ఏంటంటే జనం ప్రపంచం సారే కావాలి, కారే కావాలి, కేసీఆరే కావాలి. ఎటు చూసిన మన నిజామాబాద్ లో చూస్తే 50,000 మంది ఆరుమూర్ల కొరుట్ల జగిత్యాల రాంగ పోంగ ఊరూర్లో సారే కావాలి, కారే కావాలి, కేసీఆర్ కావాలంటే అనుకుడు ఉట్టి ఆగమైపోయి
నిజామాబాద్కు 3 సార్లు వచ్చింది. ఒక సీఎం నిజామాబాద్ 3 సార్లు వస్తారండి ప్రచారానికి ఎవడన్నా? ఇంతవరకు చరిత్రలో వచ్చిందా? 3 సార్లు 3 దగ్గర మీటింగ్. నంబర్ 1. నంబర్ 2, ఇక్కడ నుంచి పోయేటప్పుడు రైతు బంధు చెప్తాను ఎందుకన్నాడు మరి? అందుకే భయపడుతుంది, ఓడిపోతున్న అర్థమైపోయింది. 3వ ప్లేస్ ఉందని తెలిసిపోయింది కాబట్టి నేను రైతులకు రైతు బంధు చెప్తా, బాసర దేవుడి మీద పెట్టు, సిద్ధుల గుట్ట మీద పెట్టు. ఇక సీఎం ఆయన ఏందా ఏ ఒట్లు తింటున్నావు అయ్యా బాబు? ఒట్లు తిన్నాడు అంతా ఒడి మిగిలలే. తడిబట్టలు ఎక్కిన తడిగుడ్డ ఎక్కిపోయిండు. నువ్వు ఒట్లు తిని నువ్వు కూడా కథం అయిపోతావు. ఆయనకు ఆల్రెడీ 150 రోజుల తర్వాత మంచి దినాలు కూడా లేవని వేణుస్వామి చెప్పిండు. అవే కనబడుతున్నాయి ఇవన్నీ మార్పింగ్ ఇదంతా. మా బాజిరెడ్డి పాపం మా బాజిరెడ్డిని ఏమనుకున్నాడు అంటే తన ఆడ తిరుగుతాడు. ఆయన పనే తిరుగుడు. ఆయన బాజిరెడ్డి ఏంటంటే మంచి తిరుగుడు, మందిర పడే తిరుగుడు. 12 గంట తిరిగేసరికి అరవింద్ గడు ఆగమవుతున్నాడు. జీవన్ రెడ్డి మోకాళ్ళ నొప్పి చీట్లో ఉన్నాడు. అపరాధం నాదర బాబు సపుడంగా అరవింద్ గడికి ఎంత అని చెప్పి సుదర్శన్తో మాట్లాడి ఇటు ఎత్తు. ఇదేమో గవర్నమెంట్ ఏమో ఇల్లీగల్. కాబట్టి ఎలక్షన్ కమిషన్ అసలు పని చేస్తుందా అండి ఈ రాష్ట్రంలో? ఎలక్షన్ కమిషన్ వాళ్ళ కళ్ళు ఎక్కడ పెట్టుకున్నారు నాకు అర్థమవుతుంది. కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ దయచేసి వెంటనే యాక్షన్ తీసుకోవాలా, వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలా, వెంటనే ట్రాన్స్ఫర్ ఇదే రోజు చేయాలి. టైం లేదు మాకు, 3 రోజులే ఉంది. ఆర్టీసీ భూమి కబ్జా చేస్తున్నాడు, ఇల్లీగల్ బిల్డింగ్ కట్టుకోవడానికి మాట్లాడాడు. ఇంకా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాట కాదు, ఇప్పుడు వీధి నుండి మాట్లాడుతున్నాడు. ఇలా మీరు లీగల్గా 2013లో తీసుకొచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ కొంతమందికి తీసుకొచ్చింది. దాన్ని ఇంప్లీడ్ అయిపోయి జీవన్ రెడ్డి గారు రేపు సత్యమని మరి అగ్రిమెంట్ చేసుకుని లీజ్ తీసుకున్నారు. లీజ్ తీసుకున్న తర్వాత ఆ లీజ్ అమౌంట్ కడుతుంది కంటిన్యూగా. దీనిలో లీజ్ అమౌంట్ కాకుండా జీఎస్టీ కూడా ఇంక్లూడెన్స్ కడుతున్నట్టు చెప్తున్నాను. నేను పేపర్ చూసాను. జిఎస్టీ అమౌంట్ కూడా ఆర్టీసీ వస్తుంది. జిఎస్టీ అమౌంట్ డైరెక్ట్గా జిఎస్టీ కట్టాలి. అలా కాకుండా ఇల్లీగల్గా జిఎస్టీ అమౌంట్ కూడా ఆర్టీసీ తీసుకొని మరి జిఎస్టీ కట్టకుండా ఏదైతే పెట్టుకున్నారో అది చాలా నేరం, అది అభివృద్ధి కాదు. మరి వల్ల మా సోదరుడు జీవన్ రెడ్డి గారు అయితే ఆరోపణ చేసిన కంప్లైంట్ పూర్తిగా ఇమీడియట్గా ఎంక్వైరీ చేయించి మరి తగు చర్య తీసుకోవాలి. దానికి సంబంధించిన అధికారులను ఎప్పుడు మాట్లాడుతున్నారు. इस तरह परेशान किया जा रहा है आवाम को, तकरीबन आवाम को, ना सिर्फ मुझे, ना सिर्फ जीवन रन्ना को, तकरीबन आवाम को परेशान किया जा रहा है। मासूम बच्चों को, मेरा बच्चा ही नहीं कई सारे हमारे यूथ बच्चे हैं, उनके ऊपर भी केसेस किया जा रहा है और सुबह से शाम तक उनको पुलिस स्टेशन में बुला के बिठाया जा रहा है और नामों पे नाम लिख के उनको सताया जा रहा है। एक बच्चे का नाम है, उसके पीछे और 10-10 बच्चों के नाम ऐसे कर करके कई बच्चों को बुला के उनको काफी सारी तरीके से सताया जा रहा है। रिसेंटली अभी हमारे केसीआर साहब जब निजामाबाद आ रहे थे, बोधन में भी शरद रेड्डी नाम का एक आदमी जो काउंसलर है, जो कांग्रेस का है, उसने बड़ा हंगामा करके वहां पर गाड़ियों को रोक के करके बहुत तमाशा 2 घंटे तक। एसीपी साहब को कॉल किए, एसीपी साहब बहुत अच्छी तरह से आपकी हेल्प करे, सीपी साहब को कॉल किए, सीआई को कॉल किए और आरडीओ को भी कॉल किए, सब आके हेल्प किए, लेकिन गुंडा राज उनका, यानी कि जबरदस्ती गाड़ियों को रोक के, ड्राइवरों को मार के, उनको हकाल के, यानी कि ये मीटिंग सक्सेस नहीं होना बोल के एक औरत को जो बोधन में बैठी हुई है, जो बोधन के एक्स एमएलए की वाइफ वहां पर बैठ के कांग्रेस बीजेपी और कांग्रेस के खिलाफ काम कर रही है, बीआरएस के हक में काम कर रही है, उसको इस तरह से सताया जा रहा है। रोज आए दिन एक ना एक तमाशा क्रिएट करते जा रहे हैं वहाँ पर। अभी जीवन अन्ना के ऊपर भी मॉल सीज कर देंगे बोल के, जबकि सारे कागजात उनके पास मौजूद है, हर एक चीज का प्रूफ उनके पास मौजूद है। ये कहाँ का इंसाफ है? ये कैसा इंसाफ है? ये कौन सी गवर्नमेंट है? ये कौन सा राज चल रहा है? ये कैसा गुंडा राज चल रहा है? समझ में नहीं आ रहा। 5 साल से हम पब्लिक एम्प्लॉयज, पब्लिक सर्वेंट है, हमको पब्लिक की हेल्प करना चाहिए, ना कि पब्लिक को तकलीफ देना चाहिए। 5 महीनों से तकलीफ पे तकलीफ ही होते जा रही है। पब्लिक काफी परेशान है इस गवर्नमेंट से, कांग्रेस की गवर्नमेंट से इतनी परेशान है, चाहे वो बड़े बूढ़े बच्चे किसी को भी ले लीजिए। यहाँ तक कि मेरे बच्चे को एक नॉर्मल सा एक बैरिकेड को हिट करने की केस में हिस्ट्री में कहीं भी जेल को कोई नहीं जाके आया, 3 दिन के लिए उसको जेल को भेजा, एक बैरिकेड हिट करने की वजह से। इस रोजे में रमजान में उसको
सारी रात पुलिस स्टेशन में बिठाया गया है। दिन में सुबह सुबह उसको टेस्ट के लिए लेके गया, उसके बाद 3 दिन उसको जेल में भिजाया गया बैरिकेड को हिट करने के लिए। मैं फिर से बताऊंगी, हिस्ट्री में ऐसे तो हिट एंड रन कई केसेस है, मेरे बच्चे के साथ ही स्पेशल ट्रीटमेंट क्यों, ऐसे कई सारे केसेस है, हिट एंड रन करके ऑन द स्पॉट डेथ हो चुकी है, उनके ऊपर कोई केस नहीं है, फिर उनके ऊपर कोई केस क्यों नहीं किया जा रहा है। ओनली मेरा बच्चा एक एक्स एमएलए का बेटा है बोल के ये सब परेशानी हमको उठाना पड़ रहा है, तो ये बहुत गलत बात है। ये गवर्नमेंट को देखना चाहिए, अगर इंसाफ कर रहे तो सबके साथ करना चाहिए, और जुडिशरी पे मुझे पूरा भरोसा है, वहाँ से जो इंसाफ होगा वो सही होगा। लेकिन ये गवर्नमेंट जो कर रही है, जो पुलिस जो कर रही है अत्याचार, वो सरासर गलत है। चाहे वो मेरे ऊपर रहने दीजिए, हमारे यूथ बच्चों पे रहने दीजिए, चाहे वो जीवन अन्ना के ऊपर रहने दीजिए, हम इसके सख्त खिलाफ है और हम गुजारिश करते हैं कि इसकी कार्रवाई कड़ी से कड़ी होना चाहिए। जज़ाकल्लाह, थैंक यू सो मच। అంటే ఇండైరెక్ట్ గా ఆయన మీదే దాడి, మొన్న మా షకీల్ గారి కుటుంబంపై దాడి. మేము కాంగ్రెస్ నాయకులకు ఒకటి సూచిస్తున్నాం, అధికారంలో 10 సంవత్సరాలు మేము కూడా ఉన్నాం, కానీ ప్రత్యక్ష దాడులకు పోలేదు. ఇది మంచి సంస్కృతి కాదు. రాజకీయంగా మేము అధికారంలో ఉన్నప్పుడు, వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా విషయాలు అసెంబ్లీలో కానీ బయట ప్రెస్ మీట్లలో కానీ మమ్మల్ని ఎండగట్టారు. ఈరోజు మేము కూడా ఎండగడతాం. మేము చెప్తాం, మీరు 2000 పెంచి 4000 ఇస్తారన్నారు, ఇవ్వలేదని మేము ఎండగడతాం. కానీ మీరు ఎందుకు ఇవ్వలేదో మీరు చెప్పాలి. రాజకీయంగా ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మేము ఖచ్చితంగా మేము మాట్లాడతాం. కానీ కుటుంబాల జోలికి కానీ, పర్సనల్ జోలికి కానీ, ప్రాపర్టీ జోలికి కానీ రావడం అనేది మంచి సంస్కృతి కాదు. ఇంతకుముందు మా జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు బాజిరెడ్డి అన్న గారు దూసుకుపోతున్నారు, ప్రచారంలో దూసుకుపోతున్నారు, సర్వేలలో ముందుంది. మనం ఏదైనా దెబ్బ కొట్టాలనేటటువంటి ఉద్దేశంతో అటు షకీల్ గారి కుటుంబం మీద వాళ్ళ కొడుకును అడ్డం పెట్టుకొని వారి కుటుంబాన్ని నీరుగార్చడం, ఇటు జీవన్ రెడ్డి గారి మీద మాలను అడ్డం పెట్టుకొని ఆయన రాజకీయంగా దెబ్బ కొట్టాలనేటటువంటి కుట్ర, ఇది మంచిది కాదు. ప్రతి ఒక్కళ్ళ కుటుంబం ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళకు ఆస్తులు ఉంటాయి. అందరికీ శాశ్వతం కాదు అధికారం ఈ రోజు ఒక్కళ్ళకు ఉంటుంది, రేపు ఇంకొకళ్ళకు వస్తుంది. కానీ ఈ సంస్కృతి ఏదైతే వేరే రాష్ట్రాల్లో ఉన్నాయో ఆ సంస్కృతి ఇంతవరకు తెలంగాణలో లేదు. మనం దయచేసి ఈ సంస్కృతిని పక్కన పెట్టాలి. ఏదైనా ఉంటే రాజకీయంగా జీవన్ రెడ్డిని వ్యతిరేకించాలనుకుంటే మీరు రాజకీయంగా వ్యతిరేకించండి. ఆయనకు సమాధానం చెప్పేటటువంటి సత్తా దమ్ము ఉంది. ఇక్కడ ఎవరైనా కూడా రాజకీయంగా వ్యతిరేకించినట్టయితే జవాబు చెప్పేటటువంటి సత్తా ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. ఈ జైళ్లకు, ఈ కేసులకు భయపడేటువంటి ఎవరు ఇక్కడ లేరు. తెలంగాణ ఉద్యమంలో మేమందరం ధర్నాలు చేసినాం, రైలు రోకోలు చేసినాం, జైళ్లకు పోయినాం, కేసులు అయినాయి, ఇవన్నీ జరిగినాయి. ఇవి కొత్త కాదు. దయచేసి పర్సనల్ దాడులకు దిగొద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో సూచించడం, హెచ్చరించడం జరుగుతూ ఉంది. తప్పకుండా రాబోయే ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎస్ పార్టీ, బాజిరెడ్డి అన్ననే అని చెప్పేసి కుబేరలక్ష్మి కటాక్షంతో అందరింట్లో బంగారం, వజ్రం, వెండి నిండాలి. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు, వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు.